ఈ పాట అయిన అనంతరం ప్రార్థన చేసుకుందాం. ఆలకించి దేవుని యొక్క మనసును తెలుసుకోవలసిందిగా ప్రభుపేటకు వచ్చున్నాం.
జీవితం మా దేవుడే ఇచ్చాడని చెప్పాలిరా, నీవు చెప్పాలని ప్రతి మనిషిని పుట్టిస్తాడురా ప్రతిగా హల్లెలూయా. దేవునికి లెక్క అప్పచెప్పవలసిన మనుషులు అనే అంశం మీద మనం చెప్పుకోవచ్చు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ రాత్రి గల సమయంలో ఈ సన్నిధిలో మేమందరం ఇలా కూర్చుండి ఈ యొక్క మాటలను మాకు నువ్వు రాసినటి అనేకమైనటి మాటలను మేము పరిశోధన చేసి తెలుసుకుని నీ యొక్క జ్ఞానంలో మేము బ్రతికే భాగ్యము మాకు అనుగ్రహించి మమ్మల్ని మా కుటుంబాన్ని నేను నీ ప్రేమ ఆప్యత అనురాగంలో దినదినము అయినా తండ్రి మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించేటట్లు వాక్యం ద్వారా మా యొక్క ప్రవర్తనని మేము సరిచేసుకునే భాగ్యం దయచేస్తారని క్రీస్తు నామంలో దేవునికి లెక్క అప్పచెప్పవలసిన మనుషులు. ఓకేనా? రోమపత్రిక 14వ అధ్యాయము 2వ వచనం 12వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. రోమపత్రిక 14:12. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మళ్ళీ సార్ ప్రతి నాలుకయు దేవుని స్తుతించును గాక అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును లెక్క ఒప్పగింపవలెను. అంటే మనుషులు ప్రతి దానికి కూడా ఏం చేయాలంటే దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నారు. ప్రియులారా, ఈ భూమి మీద మనకి దేవుడు ఊరకనే మనలను చేయలేదండి. మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తామని ఆయన అండి మనల్ని భూమి మీదకి పంపలేదు. ఎందుకు పంపించాడు అంటే తల్లి గర్భములో నిర్మాణము కానించి పిండముగా ఉన్న కానించి నిన్ను ఆయన ఏం చేయడండి? ఆయన కన్నులతో చూసుకున్నాడు. నీ అవయవాలు ఏ విధంగా ఉండాలో, నీలో ఉన్న ప్రతి అవయవాలు బాగుంటేనే ఏమండి ఏం చేయగలుగుతామని మనం దేవుని యొక్క కార్యక్రమాల్లో అండి చురుగ్గా నడవగలుగుము. ఇప్పుడు కన్ను పనిచేస్తుంది అనుకోండి, ఏం చేయగలుగుతాం మనం? కళ్ళు రెండు పనిచేస్తుంది అనుకోండి, ఏం చేయగలుగుతాం మనం? చురుగ్గా నడగలుగుతాం. దేవుడి కార్యక్రమాల్లో ఏంటంటే అక్కడ ఇప్పుడు మన బైబిల్ ఓపెన్ చుట్టూ పిల్లలు ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తున్నారు? వచ్చిన నెలలో ఒక మీటింగ్ అనుకోండి, ఆ మీటింగ్లో నేను వెళ్తానని చెప్పుకుని 10 మంది పిల్లలు వెళ్ళి అక్కడ ఉన్న మైదానాన్ని ఏం చేస్తున్నారండి? అక్కడ ఉన్న తుప్పలైనా ముళ్ళ కంచెలన్నా రాళ్ళన్నా బిడ్లన్నా అక్కడికి వచ్చినట్టు ప్రతి పిల్లలకు ముందుగా ఏం చేస్తారండి? సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరచడానికి వారికి ఏం కావాలా? చూపు, కాళ్ళు, చేతులు, అవయవంలో ప్రతిదీ కూడా ఏం కావాలండి?
బాగోవాలి, అప్పుడే అక్కడికి వెళ్ళి ఆ పని చేయగలుగును. అందుకే కన్న తండ్రి మనల్ని ఏంటండి, పిండంగా ఉన్నప్పుడు నిన్ను నన్ను అండి తన కన్నులతో చూసుకుని నిన్ను నన్ను ఎంతగానో అండి చక్కగా రూపంగా దిద్దుకుని తల్లి గర్భం గుండా ఈ భూమి మీదకి మనల్ని పంపాడండి. అవయవాలతో చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా మన నిమిత్తము, మన కుటుంబాల నిమిత్తము మనం చెప్పుకుంటూ పోతే ఏమండి అక్కడ మన కుటుంబాలతో, మన స్నేహితులతో, మనకు వచ్చినట్టు అంటే ఎవరెవరో వచ్చిన వారితో మాట్లాడుతూ ఉండిపోయి వ్యర్థముగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు తండ్రిని దేవునికి మనం ఎలా కనపడతామండి? ఎలా కనపడతాం? అయ్యో, నేను తల్లి గర్భములో నుండి ఆ కుమారుని నేను కాపాడుకున్నాను, ఎన్నో చుక్క కణాలు ఈ భూమి మీద రాలిపోతున్నా ఆ వ్యక్తిని నేను కాపాడుకున్నాను కనుకనే ఆ వ్యక్తి నా కొరకు చెప్పాలనుకున్నాను, నా కొరకు కాళ్ళతో నడిచి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఒకవేళ ప్రకటించడం రాకపోతే ప్రకటించే వారికి ఏంటి సహాయంగా ఉండాలని, ఒకవేళ అతనికి ఏదైనా చదవడం రాలేదనుకోండి, చదవడం రాకపోతే చదివే వారికి సహాయంగా ఉండాలని. ప్రతి విషయంలోనూ కూడా మానవుడు చేయలేని పని ఏది కూడా లేదండి. ఏదో రూపంలో దేవునికి పని చేయాలంటే చేయగలిగిన సమర్థుడు మానవుడు. కనుక అన్ని పనులు చేసేవాడు తన నిమిత్తము, తన పిల్లల నిమిత్తము, తన కుటుంబాల నిమిత్తము, ప్రతి దాని నిమిత్తము కూడా తిరుగుతున్నాడు. కానీ నన్ను గుర్చి నా కుమారుడు మర్చిపోయాడు. అందుకేనండి చూడండి, మళ్ళీ ఆ మాట కొంచెం కింద లైన్ చదవండి. కాను అక్కడ ఏమనండి, 2-3 లైన్ చదువు. మనలో ప్రతివాడును తన గూర్చి దేవునికి లెక్క అప్పగించాలంటండి. అప్పగించాలి. ఎలా అప్పగించాలి? అప్పగించడానికి ఆయన ఎక్కడున్నాడండి అని అనుకున్నాం మనం. ఎలా ఉంటాడో, ఎక్కడున్నాడో మనం ఎప్పుడు అప్పగించాలని అనుకుంటున్నావా? చూడండి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించు వాటి ఫలములను ప్రతి వాడును మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఎక్కడ ప్రత్యక్షం అవుతామంట? మనం క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు శ్రమ పొందాడు, మన కొరకు అనేకమైన త్యాగాలు చేశాడు. మన పాపము అనే ఉక్కు శంకునిలో చిక్కుకుని పోయినప్పుడు ఆ ఉక్కు శంకుల నుండి మనల్ని రక్షించి, ఎలా రక్షించాడండి? తన శిలువ రక్తముతో మనల్ని ఏంటండి కొనుక్కున్నాడు. లేదా అని కొనుక్కున్నాడా లేదా అన్నది కదండి, కొనుక్కున్నాడనే ఉందన్నమాట అంటే కొరింథీ పత్రికలో ఉంది కదండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేయాలంటండి? మనము మీరు మీ సొత్తు కారు. చూసండి, మీరు అనంటే నన్నే ఒకటి అన్నదండి. మీరు అనగా ప్రపంచంలో 880 కోట్ల మంది మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనకున్న దేహముతో దేవుని మహిమపరచాలి. మనకిచ్చిన దేహంతో మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయనకి ఎలా ఉంటుందో తెలుసా అండి? అదండి, ఒక తల్లిదండ్రులకి పిల్లలు, 2 పిల్లలు, 4 పిల్లలు ఉండేటప్పుడు ప్రతి 2-3 పిల్లలండి. ఆనాడైతే 10 మంది పిల్లలు సంతానం, అదే 80 పిల్లలు సంతానం, 6 పిల్లలు సంతానం ఉండేవారు.
వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడెక్కడ పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేసి అందరూ కలకలాడుతూ బ్రతుకుతున్నారు అనుకోండి, ఆ కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అదే సాయంత్రం వాళ్ళకి అందరూ కొట్టుకుంటారు అనుకోండి, ఆ కన్నా తల్లిదండ్రులకి సంతోషం ఉంటుందండి. ఉంటుందా? ఉంటుందండి. ఒక్క నిమిషం కూడా సంతోషం ఉండదు. కంటారా నిద్రపోలేరు. అదే అందరూ కడుపుంటా తిని ఆ పెట్టిన తల్లిదండ్రులు పెట్టిన చక్కగా తిని చక్కగా పలుకుని ఎవరి పనులు చేసుకుంటూ పోతారు అనుకోండి, ఆ పిల్లలు చూసి కన్న తల్లిదండ్రులకి ఒక తిండి లేకపోయినా వారిని చూసి కడుపు నిండిపోద్దండి. నాయన నాకు ఎన్నో లేకపోయినా పలు తిని నువ్వు వెళ్ళు. ఆ టైర్కి 10 మంచినీళ్ళన్నా తాగి బ్రతుకుతారు. ఇది తెలుసండి, మరి సంతోషంగా బతుకుతారండి. అదే గొడవ ఆడుకుంటారు అనుకోండి, ఇటు అడ్డు బియ్యం తినేసినా సరే ఇటు అంటే అరిగిపోద్దండి. ఎందుకు తెలుసా? అన్ని తలపులే. ఏమైపోతారు నా పిల్లలు, ఎలా బతుకుతారు నా పిల్లలు అని ఏమైపోతారండి తల్లిదండ్రులు ఆడిపోతారు. అలాగే కన్న తండ్రి కూడా ఏమండి, అయ్యో ఈ భూమి మీద ఎలా పెడతారా బ్రతుకుతున్నారే, ఎలా పెడతారా జీవిస్తున్నారే. క్రీస్తు అంటే ఎవరండి? నరులకు దేవునికి మధ్యవర్తి. ఎవరండి ఆయన? నరులకును దేవునికి మధ్యవర్తి. ఎందుకంటే మన పాపం నుండి విడిపించినట్టు న్యాయాధిపతి అయిన మరి ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా అక్కడికి చేరలేదని మరి మాట ఎంతగానో రాయించాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి 6వ వచనంలో. ఏమండి మరి మన మాట చక్కగా రాయించాడు అక్కడ. ఎందుకంటే ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరలేడని చెప్పాడు. అందుకే క్రీస్తు న్యాయాధిపీఠం ఎదుట చదవండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. అంటే అక్కడికి మనం ఎలా మరణించామనుకోండి, మనం మరణించినట్టే ఒక స్థలం ఉంటుంది అక్కడ. మనకి అయ్యారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, 1 నరకం, 2 పరదేశంలో నెమ్మది పొందిస్తున్నాం. ఇప్పుడు ఇల్లు వాళ్ళంతా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోలేదండి. మనం అనుకుంటాం పరమొందేసింది అంటారు, పైగా పేర్లు బలి పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ అలా పెట్టుకునేది కథ కాదండి. దేవుని ఎదుట ఏంటి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఏం చేయాలండి? ప్రత్యక్షం కావాలండి. మనం అందరం నిలబడాలి అక్కడ. అయ్యా మరి నువ్వేం చేసావు? దేవుడు నీకు 60 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 60 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? అదే నువ్వు చేసిన ప్రతిదీ కూడా అడుగుతాడండి ముందు. ఎందుకంటే ముందు అడుగుతాడు, కానీ ముందుగానే మనకే 2 పుస్తకాలు రాయబడి ఉన్నాయి. 1 జీవగ్రంథము, 2 వేరొక గ్రంథం. 2 వెళ్ళిపోయాయి అక్కడికి. మనలో చనిపోగానే అక్కడికి వెళ్ళిపోతాయండి నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన మంచి పనులు. అందుకే అన్నాడు మంచివైనను, ఏమన్నా చూడండి, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరం. చూసారండి అక్కడ మళ్ళీ ఒక్కడ రాలేదండి, మనమందరం అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనమందరం క్రీస్తు న్యాయాధిపీఠం దగ్గరికి ప్రత్యక్షం కావాల్సిందే. అందుకని ప్రతి విషయంలోనూ కూడా మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తన గ్రంథం ఎందుకు అంతగా అహిక్తుడైనా ఆయన కన్నులతో చూసుకున్నాడు. అదే ముందా చెప్తున్నాను కదండి, అంటే పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులను చూశాయి. ఎందుకు చూశాయి? అతను చూశాడు, నీకు ఇచ్చిన అవయవాలుగా ఈ పని చేయాలి, నీకు ఇచ్చిన నోరు ఈ పని చేయాలి, నీకు ఇచ్చిన ఆ పాదాలు ఈ పని చేయాలి. నీ ఉన్న ప్రతిది కూడా నీ దేహంతో దేవుని నువ్వు మహిమపరచాలని ఆయన ఏంటి, నీకు ఇచ్చిన దినములన్నీ కూడా ఏంటండి లిఖించేటండి. ప్రతి సమయం కూడా లెక్కించి నీకు ఇచ్చాడు, నీ చేతికి ఇచ్చాడు. కానీ దాన్ని నువ్వు మంచివైనను సరే, చెడ్డవైనను సరే
ఏంటి చూసాండి అక్కడ ఎంత మారుతున్నాడా, ఏదైనా సరే కానీ క్రీస్తు న్యాయాధిపీఠం దగ్గరికి మాత్రం మనం అందరం ప్రత్యక్షం కావాల్సింది. లోకసువార్త చూడండి, మంచి మాట 13:6. లోకసువార్త 13:6. మరియు ఆయన ఆ, వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ, ఒక మనుషుని ద్రాక్షతోట ఉమ్, అంజూరపు చెట్టు ఒకటి ఉండెను. ఉండెను. అతడు దాని పండ్ల వెనుక వచ్చి వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. దొరకలేదు గనుక కనుక అతడు ఇదిగో ఆ, 3 ఏండ్ల నుండి ఉమ్, నేను ఈ అంజూరపు చెట్లను 3 ఏండ్ల నుండి ఏంటండి, 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్లు నేను చెట్ల పండ్లు చెట్లు పండ్లను వెతుకుచున్నాను గాని వేదియు దొరకలేదు. దీనిని నరికివేయుము. ఏంటి ఆ అధికారం నరికి వేయండి అని అధికారం ఎవరుకుంటుందండి? ఎవరుకుంటుంది చెప్పండి? అక్కడ కూలోడుగా ఉండి వ్యవసాయం అంతటిని పనిచేస్తున్నట్టు ఆ పాలికప్పుకు మాత్రం, ఆ దాసుడికి మాత్రం ఉండదండి. నరికేయాలన్నా ఆ థాట్ అది రాదు. ఎందుకంటే అమ్మో మా యజమానికి నేను ఏం చేయాలండి, లెక్కప్పు చెప్పాలి. ఇగో ఈ 100 మొక్కల్లోనూ 99 మొక్కలు ఎందుకు ఉన్నాయి, ఆ మొక్క ఎందుకు పోయింది అని లెక్క అడుగుతాడేమో నా యజమానుడు. ఏంటి అతనికి అదాటి ఉందండి ఆ మొక్క తీయనకి లేదు. కానీ ఆ రోజుల్లో ఆ క్రీస్తు అతడు ఆయన ఆ పండ్లు వెతికాడు. 3 సంవత్సరాలు కూడా ఆ మార్గం వెళ్తున్న ఆ కాలంలో ఆ పండ్లు లేనప్పుడు అక్కడున్న అతను ఏం చేయండి, అతన్ని ఆ యజమాని అతనితో పిలిచాడు. ఎవరిని? అక్కడ పనిచేస్తున్న తోటమాలిని పిలిచి, ఆయన ఇగో ఈ భూమి వ్యర్థముగా ఉన్నదన్నమాట. ఈ చెట్టు వలన ఈ భూమియు వేల వ్యర్థమైపోవాలి. ఏడి ఆ భూమి వ్యర్థమైపోద్ది. అవసరమైతే ఇంకో మొక్క వేసుకొచ్చు ఆయన, దాన్ని నువ్వేం చేయాలా, నరికేయాలని. అంటే ఒక అదాటి అండి. అదాటి ఎవరికి ఉన్నదండి? యజమానికి ఉంది. యజమానికి ఉన్నదంటే అతడు వేసుకున్న మొక్కని ఇన్ని నెలలకి మొక్క కాయాలి. ఇన్ని నెలలు అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఈ చెట్టు మహావృక్షమై ఆ వృక్ష ఫలాలను మనం ఏం చేయాలి, తినాలనుకుంటాడండి. ఆ వృక్ష ఫలాన్ని తినకపోతే, అది కాయకపోతే ఆ యజమానికి బాధ. ఆ బాధలో ఏం చెప్తాడంటే దాన్ని నరికి చేస్తాడు, అవసరంతో ఇంకో మొక్క వేసుకుంటాడండి. కానీ ఈ భూమి మీద మనము కూడా అలాగే ఫలము లేని వారిగా మనం కనపడితే మనని కూడా ఈ భూమి మీద ఉండేవాడండి. ఎందుకు? భూమి మీద ఎన్నో తినేస్తున్నామండి. ఎన్నో కోళ్ళు, ఎన్నో మేకలు, ఏంటి ఆదివారం రాబోతుకి కొన్ని వేల లక్షలు మాంసం, చేపలు, ఏంటి అనేకమైన ఆకుకూరలు, ఏమి తినాలో అన్నీ ఈ భూమి మీద అమర్చి ఉంచాడండి దేవుడు కన్నతండ్రి. ఇవన్నీ తినేస్తూ అండి ఆ దేవునికి మాట వినకపోతే మన మాత్రం ఉంచుతాడట అండి. ఏదో రూపంలో, ఒక మంచినీళ్ళ రూపంలోనో, ఒక దోమ రూపంలోనో, ఒక దేవ రూపంలో దీన్ని కడచేసి అక్కడ వదలైనా కనుక మనం కూడా ఏం చేయాలండి, భయభక్తులు కలిగి మనం ఈ భూమి మీద జీవించాలి. అలా జీవిస్తే ఆ కన్న తండ్రి ఏంటి మనల్ని ఇష్టపడతాడు. జాగ్రత్తగా జీవించి ఆయనకి భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఎలా ఉంటామండి, సంతోషపడతాం ఆయన ఎదురుగా. అందుకేనండి ఈ భూమి మీద ఎన్ని ఇచ్చాడండి, 84 లక్షల జీవరాశు. శాస్త్ర ప్రకారంగా, పెద్దల ప్రకారంగా, ఎన్నో మాటల ప్రకారంగా మనం ఆలోచిస్తే 8 లక్షల జీవరాశులకి లేని నోరు, వాయిస్, ఈ స్వరం ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చారు? మనకి కదండి ఇస్తారు మాట. దేనికైనా ఇచ్చేయండి. ఈ భూమి మీద దేనికి ఇవ్వలేనంటే గొప్ప భాగ్యం అండి మంచి మాటలు. ఈ మాటలతో ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త
మత్తయి సువార్తలో చూడండి 12:36 చూడండి. ఆ కన్న తండ్రి ఆవేదన మనతో ఏ విధంగా చెప్తాడు చూడండి. మీతో చెప్పినదేమనగా ఆయన మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన మనుషులు పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. లెక్క ఒక భార్య భర్త ఒక నెల రోజులు బయటికి వెళితే నువ్వేం చేసావు, అక్కడ ఎన్ని రోజులు పని ఉంది, ఒకళ్ళు చెప్పు, నువ్వు అబద్ధం ఆడుతావు. మేస్త్రి గారి దగ్గరికి వెళ్తాను నేను, ఆ మేస్త్రి గారిని అడుగుతాను నేను, ఆ మేస్త్రి గారిని అడుగుతాను ఏం చేస్తానండి, అప్పటిదాకా 10 రోజులు అన్న పని ఇంకొక 5 రోజులు పిలిచేస్తాను అంటే అలా వెళ్ళిపోద్ది కదండి అండి అంటాడు. 15 రోజులు జరిగిందే నీ మాట నేను మళ్ళీ అనుకో ఇంకో 5 తిరుగుతుంది పెరుగుదా తిరుగుతుంది అంటే ఆ మాటలో భార్యకే అంత భయపడేటప్పుడు, ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి అంత భయపడుతున్నప్పుడు పరలోకం ఉన్న కన్న తండ్రి మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు కానీ విమర్శ దినమున లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నామంటే మనం ఉన్నాం. భార్యకి పిల్లలకు కానీ పిల్లలకి డబ్బులు ఇస్తాం అనుకోండి, ఏం చేసుకున్నాడు నేను అడుగుతాడు, బట్టలు కొనుక్కున్నాం, బట్టలు కొనుక్కుంటే 500 అడుగుతాం, నీకు 2000 ఇచ్చి ఏం చేసేవాట, బస్కి ఛార్జీలకి ఒక 200 అయిపోయింది, ఉన్న డబ్బులు ఏం చేస్తాం, ఆ డబ్బులు మనకి ఇచ్చాడు అనుకోండి హ్యాపీ, డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, నీకు ఇన్ని ఇచ్చిన నువ్వు మా ఆఫీస్కి వచ్చేస్తావు అని అర్థం ఏం చేస్తాడు, మనం కొంచెం బాధపడతాం, పాపం కూడా పడి అతన్ని చెడమడ ఇదిలాగా గర్దిస్తాం. కానీ కన్నదండి ఎప్పుడన్నా మనం గర్దించాడండి, మనం గర్దించాడా, ఆయన తలుచుకుంటే మనం ఇలా సిటికేసి లోపల లేపేయగలరండి, లేపగలరా లేదా సిటికేసి లోపల లేపేయగలరండి. కానీ ఆయన ఎవరండి, దీర్ఘశాంతం గలవాడు. ఇంకా నా పిల్లలు నా కొరకు తెలుసుకుంటారు, ఇంకా నా పిల్లలు నా కొరకు జీవిస్తారు, అలా జీవించి నన్ను మహిమపరుస్తారు, అలా మహిమపరిచే పిల్లలుగా ఉండాలనుకోండి ఆయన. కానీ ఈ భూమి మీద ప్రతి విషయంలోనూ కూడా కన్న తండ్రిని యొక్క ఏంటి మాటకు లోబడని వారిగానే కనపడుతుందండి. సామెతల గ్రంథం ఒకసారి చూడండి, 12వ అధ్యాయము 13వ వచనంలో చక్కని మాట ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 12:13 పెదవుల వలని దోషము అపకారమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకున్నాడు. మరి చదువుతారు, పెదవుల వలనని దోషము అపాయకరమైన ఉరి. దీనివల్ల అంటే ఈ పెదవులు కాల్చుకోలేము, ఈ పెదవులు ఎలా పెడితే అలా మాట్లాడుతుంటాం. అక్కడ ఏమన్నదంటండి, పెదవుల వల్ల ఏముందంట, దోషం ఉందంట, అపాయకరమైన ఉరి ఉందంట. ఇంకా కింద నీతిమంతుడు ఆపదను తప్పించుకున్నాడు. నీతిమంతుడు అంటే దేవుని నీతిని ఎదుగు ఉండాలి. ఇప్పుడు నీతిగా ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో అప్పుడు ఆ పెదవులలో నుండి వచ్చే ప్రతి మాటను కార్చుకోగలుగుతాం. ప్రతి మాటలోనూ ఉన్నదాన్ని మనం జాగ్రత్తగా దాచుకోగలుగుతాం. అప్పుడు నీతి మనల్ని ఏం చేద్దండి, మనల్ని కాపాడుతుంది. అపాయం నుండి ఏం చెప్తుంది, మనల్ని ఆపద నుండి మనల్ని తప్పించుకుంటాము. అలా తప్పించుకోవాలి అంటే భూమి మీద వచ్చిన మనం అందరం కూడా మనకి ఎన్నో పనులు దేవుడు
ఏమండి బ్రతకడానికి నిమిత్తం ఎన్నో పనులు కల్పించాడు. ఏంటి ఆ కల్పించిన ప్రతిదాన్ని కూడా మనం తింటూ ఆరాధిస్తూ ఇవన్నీ చేస్తూ చివరికి దేవుణ్ణే మర్చిపోతే మరి విమర్శించనాన్న దేవునికి మనం ఇయ్యాలని లెక్క అప్పచెప్పవలసిన వారుగా మనం ఉన్నాం. చూడండి ఒకసారి మళ్ళీ 39 అదే కీర్తన కన్నా 39 ముందు సామెతలు చదువుకున్నాం. 39:1 చదవండి. ఇక్కడ పెదవులు అన్నాం, ముందు పెదవులైనా ఇక్కడ నాలుకని ఉంటుంది చూడండి. నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు చూసారు ఏమని చెప్తున్నాడు అక్కడ, ఏమన్నాడమ్మా అక్కడ, నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అండి. భక్తులండి ఆనాడున్న భక్తులు ప్రతి విషయంలోనూ కన్న తండ్రికి భయపడ్డారండి. భయపడి బ్రతికగలిగినే ఈరోజు 66 పుస్తకాలలో వారి యొక్క పనులు, వారి యొక్క చేసిన క్రియలు, వారు చేసిన ప్రతిదీ కూడా ఈ గ్రంథంలో రాయించి ఉంచాడు. ఆ రాయించి ఉన్న దాంట్లో వారి చెడు పని చెప్తే చెడు పని చేయమని కాదండి, చెడును తప్పించుకుని వారు చేసే మంచి పనులలో మనం ముందుకు సాగాలని ఈ మాటలన్నీ మనకే రాయించి ఉంచాడు కన్న తండ్రి. ఏమైనా దేవుని యొక్క పిల్లలారా దాచుకున్నాము. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును ఉంచుకుందును అనుకుంటుని. చూడండి భక్తిహీనులు అంటే భయము గట్ట ఉంటున్నారు. ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో ఏది కూడా లేకుండా ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలంటే మన నోటికి ఏం చేయాలంటండి చిక్కం చిక్కం మౌనం అయిపోవాలి. అక్కడ మనకెన్నో వచ్చు కానీ అక్కడ మౌనం అయిపోవాలి. అప్పుడే కన్న తండ్రి ఈ లెక్క అప్పచెప్పేటప్పుడు మనం ఎప్పుడైతే చిక్కం పెట్టుకుంటామో, ప్రతి వ్యర్థమైన మాటకి చిక్కం ఎప్పుడైతే చిక్కం పెట్టుకుంటామో అప్పుడు అక్కడ ఆయనకి లెక్క అప్పచెప్పవలసిన పనే లేదండి. మౌనంగా ఉన్నప్పుడు మన ఇష్టతగాను మనం మాట్లాడాడుకోండి, ప్రతి మాట కలగదండి. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నారు. ఏమైనా దేవుని యొక్క భూమి మీద మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో ప్రతిదీ కూడా ఎంత క్షుణయసితంగా చెప్పాడో చూడండి. నిజంగా అందుకేనండి ఆయన పేతురు పత్రికలో ఉంటుందండి అన్నమాట. ఆయన నోటి ఆయన నోట ఏ యొక్క పాపము కూడా రాలదంటండి, పలకలేదండి. ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైనా చిన్న మాట, ఏదైనా చిన్న పని మరి తూలితే చాలు వెంటనే ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన ఏ వ్యర్థమైన మాట కూడా అయినా పలకలేదండి. ఆయన నోట నుండి ఏ మాట కూడా ఏదో దోషమైన మాటతో చూశాడు అక్కడ. కానీ ఏ మాట కూడా అలా పట్టుకోలేకపోయాడండి. వచ్చిన ఒక ఐడియా లేదు నాకు. అయితే ఈరోజు మనకైతే ఏ మాట పడితే మాట వస్తుంది. ఆయన ఎవరో కన్న తండ్రి కుమారుడు కనుక ప్రతి విషయంలోనూ కూడా తన యొక్క జీవితాన్ని తను సరి చేసుకుంటూ అక్కడ ఉన్న తన పిల్లల కొరకు తన శిలువ యాగాన్ని త్యాగం చేసుకున్నాడు. కనుక మనం ఏం చేయాలండి, మనకున్న ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మంచి మాట రాయబడి ఉంటుంది చూడండి. అందులో మాట చదువుకుని మన ముందుకి వెళ్దాం. ఈ వారం ఆత్మంగా వచ్చే వారంలో
ఉన్న మాటలో వచ్చు అని చెప్పుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరమును చూసారండి, ఇక్కడ అనేక విషయంలో నేనే అంటలేదు కనుక మనమందరము అంటున్నాడు. తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు ఏంటి అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకుని శక్తి కలిగిన వాడు అవుతాడంటండి. ప్రతి విషయంలో కూడా ఎప్పుడైతే చెడ్డ మాట పలకుండా తన శరీరాన్ని తన ఆత్మని అదుపులో పెట్టుకుని ఎప్పుడైతే స్వాధీనంలో పరుచుకుంటాడో అతడు ఏమవుతాడంటండి? శక్తిమంతుడు అవుతాడు. దేవుని ఎదుట శక్తిమంతుడిగా నిలబడతాడు. ఆడ మరి మోషే గారు ఏ మాట అడినా సరే ఏమండి ఆయన మాట ఎలా అంటే సరిపోయిందండి. ఎర్ర సముద్రాన్ని మరి పాయిలుగా అయిపోవాలని కరట్టుకుని ఇలా చేయి సాపితే ఏమైపోయిందండి? శక్తిమంతుడే నిలబడ్డాడు. ఎందుకంటే దేవుని మాటల్లో ఏమాత్రం కూడా జీవదాటలేదు. భయము భక్తి కలిగి జీవించాడు. అందుకే కదండి మోషే నా ఇల్లు అంతట్లో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఉంటాడు చూడండి. దేవుని ఇల్లు అంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఉండినట్లు అనంటే ఉన్నాడు అక్కడ. నమ్మకంగా ఉండండి. అతనికి ఇచ్చిన ప్రతి ఒక్క దినాలు కూడా దేవుని అందే జీవించగలిగాడు. దేవుని యొక్క మరి ప్రేమ అనురాగాన్ని తెలుసుకుని ఆయన అడుగుజాడలో నడవగలిగాడు కనుకనే ఈరోజు ఆది కాండం కానీ దొరికించుకుని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన మాట లేకుండా ఉండదండి. మోషే గారు మాట పడకుండా ఏ వచ్చినలో ఉండగానే ఉండదండి. ఎందుకంటే ఆనాడు చేసిన క్రియలు దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడు అండి. తనకున్నంటే ఈరోజు చూడండి అండి ఆ ఉద్యోగం మానేసిన దేవుని గురించి అంటాం. ఏమంటా అండి ఆపట్లో 20,000 జీతం వచ్చి ఉద్యోగం మానేసిన దేవుని గురించి అంటాం. మరి ఆయన ఏం చేయండి అంటే పరో చక్రవర్తి సగం ఆస్తి నా కుమారుడు అని అనిపించుకుంటే అని నా కుమారుడు అని నువ్వు అనిపించుకోలేరా? నా కుమారుడు అని నువ్వు అనిపించుకుంటే అర్ధరాజ్యం నీదే, నీకు భోగభాగ్యాలు అన్నీ నీయే, సర్వ సంపదలు నీకే. ఏమండి అటువంటిది ఎవరైనా వదులుకుంటారండి ఈ లోకంలో అండి. 10,000 ఇస్తే దర్బారంలో చెప్పుకున్నాం చెప్పారు మన ఆత్మీయతండి. ఏంటంటే 10,000 ఇస్తే మాట్లాడటండి, 20,000 ఇస్తే మాట్లాడటండి. ఆ తీసి మెట్టి పెరిగి